ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం. కనుక మానవుని యొక్క జీవన యాత్రలో ఎవరిమీ స్థిరులము కాదు కదండి, ఎవరిమీ స్థిరులము కాదు. మన పితరులందరూ దేవుని వెంబడించిన వారు, వెంబడించని వారు అందరూ కూడా ఈ జీవన యాత్రను ముగించి వెళ్ళిపోయారు. మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అయితే సజీవులుగా ఉన్న మనం సజీవులుగానే చిరంజీవులుగా ఉండిపోతామా అంటే అది అసంభవం, అది జరగదు. నేను ఒకసారి మీకు వాక్యం చెప్తూ చెప్పాను, కొన్ని నువ్వు ఆగమన్నా ఆగవు, నువ్వు ఆగే విధంగా చేసుకోవాలన్నా నీ వల్ల కాదు, కొన్ని అవ్వవు కదండి. ఒకసారి చెప్పాను మీకు, ఒక ఉదాహరణకి నీ వెంట్రుకలు అనుకోండి, వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి అనుకోండి, వయసు పడిపోతే అయిపోతాయి. కొంతమంది చిన్నపిల్లలు కూడా విటమిన్స్ లోపం వస్తే అవుతుంది. కానీ నువ్వు ఎంత అనుకున్నా, నేను చెప్పాను కదా, మనము ఎంత రంగులు పూసి మేనేజ్ చేసినా, ఎంత నువ్వు పరిమళ ద్రవ్యాలు ఆ తలలో వేసినా, లేకపోతే దాన్ని నల్లగానే ఉండాలి, నల్లగానే పెరగాలి అని నువ్వు అనుకున్నా నీ వల్ల కాదు కదండి. కొంతమంది జీవితాల్లో ఇది నిజం, సత్యం, మన వల్ల కాదు, అది తెల్లగానే వస్తాయి. చాలామంది అనుకుంటున్నారంటే ఇప్పుడు అయ్యా రంగేస్తే తెల్లనివి నల్లగా కనపడుతున్నాయి, మంచిది, కానీ ఆ మూలాల్లో నుంచే అంటే ఏర్లో నుంచే తెల్లగా వచ్చేటట్టు మంది ఎవరైనా కనిపెడితే బాగున్నేమో అనుకుంటున్నారంట. అంటే పైన లోపల నుంచి మామూలుగా తెల్లగా వచ్చేస్తాయి, అందులో సందేహం లేదు. కానీ కొంతమంది ఇది కనిపెట్టినోడు అది కూడా కనిపెడితే బాగున్ను, ఒక్కసారి మంది వేసామంటే వచ్చేటివి కూడా నల్లగా రావాలి, అది అసంభవం, అది కష్టం. అలాగే మనిషి కూడా అనుకుంటాడు, పుట్టినటువంటి ప్రతి మనిషి శాశ్వతంగా బ్రతకాలి అని అనుకుంటాడు. బ్రతకడానికి ఏదేదో చెప్తారు. ఈరోజు యూట్యూబ్ చూస్తే మీరు అది తినండి, ఇది తినండి, అది తాగండి, ఇది తాగండి, ఉదయాన్నే ఇది తినండి, లేకపోతే అది అసలు యూట్యూబ్లు చూస్తే ఏది తాగాలో అర్థం కాదు, ఏది తాగితే ఏమవుతుందో అసలు అన్నీ కరేపాకు కాడ నుంచి కొత్తిమీర కాడ నుంచి మొత్తం తాగే గ్లాస్ తాగే షుగర్ పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది, ఎంటికలు బాగొస్తాయి, ఎన్ని చెప్తున్నారండి. అసలు అది చూస్తే అన్నీ తాగేమంటే అసలు ఉన్నదే పోద్దేమో అనిపిస్తుంది. కనుక రకరకాలు ఎన్ని చెప్పినా ఏమి చేసినా మన వశములో లేనివి దేవుని చిత్తములో ఉన్నవి అవి జరిగి తీరుతాయి, అంతే కదండి. ఆ వెంట్రుకలు మనము తెల్లగానైనను నల్లగానైనను చేయలేం, మన వల్ల కాదు. అదేవిధంగా నీ శరీర మార్పు చూసుకోండి. వయసు పైన పడుతుంటే నువ్వు ఎంత మేకప్ చేసినా, దానికి ఎన్ని విధాలు నువ్వు ప్రయత్నించినా నీ వయసును బయట పెట్టే పరిస్థితులు ఖచ్చితంగా నీ చర్మంలోనే దేవుడు కలుగు చేస్తాడు. నేను ఈ మధ్యలో కొంతమంది యూట్యూబ్లో సినిమా యాక్టర్లని చూస్తే అసలు అలా ఇలా అయిపోయారా వీళ్ళు, ఎంత అందంగా ఉండేవాళ్ళు, ఎంత బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు, ఏంది ఇలా అయిపోయారు అంటే యవ్వనం శాశ్వతం కాదు కదండి. మనలో అవి మన శక్తికి అతీతం. అలాగే ప్రాణం పోవడం, ప్రాణం రావడం అది దేవుని వశములో ఉన్నవి. నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎన్ని అనుకున్నా, ఎన్ని రక్షణ వలయాలు నువ్వు ఏర్పాటు చేసుకున్నా మరణం తప్పదు, మరణం సత్యం. కనుక మనిషి జీవితంలో మన వెంట్రుకల్లో ఒకటి మార్పు చేయలేం, అది మన వల్ల కాదు, కాలానుగుణంగా అది జరిగి తీరవలసిందే. అలాగే వయసు కాలానుగుణంగా నీ శరీరపు మార్పులు రావాల్సిందే. కొంతవరకు మేకప్ చేయొచ్చు, అంతకు మించి చేయలేం. అలాగే నా ప్రియ సహోదరులరా, మరణం అనేది దేవుని వశములో ఉంది, ఏదో ఒక రోజు చనిపోతాం, ఇది నిజం, సత్యం. కనుక మన వల్ల కానివి దేవుని వలన జరిగేటివి ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఈ విషయాన్ని మొట్టమొదటి అంశంగా మనం గుర్తుంచుకుందాం. కనుక మనము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడవాలి. కనుక ఈ లోకపు మట్టుకే, అంటే ఈ లోకములో ఉన్నంత వరకే నువ్వు ఆలోచన చేస్తే, ఈ లోక అవసరతల కొరకే నువ్వు ప్రార్థించి ప్రాకులాడితే నీలాంటి దరిద్రురాలు ఎవ్వరు లేరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ లోకపు మట్టుకే కాకుండా మరి మరణం అనేది సహజం కనుక, నియామకం కనుక, సత్యం కనుక మరణం తరువాత విషయాలు కూడా కొన్నిసార్లు మనము ఆలోచించాల్సిన వారమై ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథము మరణం గురించి, పునరుత్థానం గురించి, నిత్య రాజ్యం గురించి, నరకం గురించి చాలా వివరంగా వివరించి ఉన్నారు. మనమేందంటే లోక సంబంధమైన విషయాలు ఎందే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నాం, కానీ దైవ సంబంధమైన విషయంలో, నిత్య రాజ్యపు విషయంలో
మనం వెనకడుగు వేస్తూ ఉన్నాం. కొన్ని సంఘాలలో అవి బోధించటం లేదేమో. అందుకే ఈరోజు ఒక అరగంట సేపు ఈ విషయాలను బట్టి తర్కించుకోవాలని, తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యవ్వన కాలంలో కూడా ఈ విషయాన్ని మనము గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నామని ఈరోజు మనందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభువు కోరుకుంటూ కొన్ని విషయాలు, కొన్ని మాటలు మన దృష్టికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. చూడండి, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మైక్లో కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడెను. అండర్లైన్ చేసుకోండి. చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇది నిజం, సత్యం. అంటే దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గం కనుక ఎన్ని విధాల ఆలోచన చేసినా మనకు ఒక ప్రత్యేకమైన పాఠం వస్తూనే ఉంటుంది. లోపల ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా బయట వచ్చి కూర్చోండి. మనం చెప్పండి, లోపల ఎవరైనా ఉన్నారు అందరూ బయట కూర్చోండి, దేవుని మాటలు వినండి. కనుక ఎన్నిసార్లు విన్నా నేను అనుకుంటాను, బైబిల్ గ్రంథంలో ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం, అంటే 14 సంవత్సరాల పూర్వమే బైబిల్ గ్రంథం రాయబడింది. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. ఇన్ని మెసేజెస్, లేకపోతే ఇంతమంది బోధలు రకరకాలుగా ఒక వ్యక్తిని బలపరచడానికి, రక్షణలోకి నడిపించడానికి ఎలాగ వాడబడుతుంది ఈ బైబిల్ ఒక్కటే. వచనాలు మాత్రం అంతే, ప్రత్యేకమైనవి కొత్తవేమీ లేవు. కానీ ఎన్ని విధాలుగా దేవుడు వాడుకుంటున్నాడు, ఎన్ని పాఠాలు అనేక మంది ద్వారా నేర్పిస్తున్నాడంటే అదే దేవుని వాక్యములో ఉన్న బలం. మా పాస్టమ్మ గారు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానిస్తుంటే ఆమె అనింది, మరి నేను రాశాను 3 పుస్తకాలు, 3 డైరీలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్పినవన్నీ రాశా అనింది. అంటే నాకు ఆశ్చర్యమైంది ఆ మాట. ఇన్ని సంవత్సరాలు ఇన్ని వాక్యాలు చెప్పానా, ఇన్ని రకాలుగా చెప్పానా? ఎస్, వింటున్నవారు రాసుకోకపోతే తెలియదు, కానీ ఆమె ప్రతిదీ రాసుకుంటుంది, ప్రతి పాస్టర్ చెప్పినా రాసుకుంటుంది. కనుక అన్ని మెసేజెస్ మరి ఎలా వచ్చాయి? బైబిల్ గ్రంథం వాక్యం ఒకటే ఆత్మీయ సత్యాలు, పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ నేను చెప్పిన విధంగా అరగంటలో దేవుని వాక్యాన్ని ముగించాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మీద ఉండాలి. కనుక ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మరొకసారి చదువుకుందామండి. చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇక్కడ పైన అనేకమైన విషయాలు చెప్పాడు, దాంట్లోకి మనం వెళ్ళాం. ఈ మాటలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఇందాక నేను ఏదైతే మూలవాక్యం చెప్పానో అందులో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పైన చదివితే మరి అనేక మంది దుఃఖపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, లోక విషయాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, రేపటిని గురించి చింతిస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడారు. మీరు ఎందుకు మీ దేహమును గురించి, లేకపోతే మీ ప్రాణమును గురించి ఎందుకు చింతపడుతున్నారు? మీ వస్త్రముల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మీ పరలోకపు తండ్రికి అవి మీకు అవసరం అన్న సంగతి తెలుసు. అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతూ, ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, ఉడకవు, వాటిని పోషిస్తున్నాడు కదా, ఉదాహరణ చెప్తాడు. కనుక వాటిని పోషించిన దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కదా, నిన్ను పోషించడా? ప్రశ్న అక్కడ. పోషిస్తాడు. ఆ విషయాన్ని జ్ఞప్తూ కింద మరొక మాట అంటాడు, ఎందుకు మీరు విశ్వాసము లేని అన్ని జనుల్లాగా ఉంటారు అని చెబుతూ మరొక ఉదాహరణ, అడవి పువ్వులను చూడండి, అవి ఉదయాన్నే పూస్తాయి, సాయంకాలానికి వాడిపోతాయి. మరి సొలొమోను సైతం వాటిలో ఒక్కడిగా లేడు కదా, మరి వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా అనే విషయాలు అక్కడ బాధపడుతున్నటువంటి విశ్వాసాలకు, లోక సంబంధమైన విషయాల్లో ఆలోచిస్తున్న వారితో దేవుడు అంటాడు. మరి అక్కడ వ్యత్యాసం చూపిస్తాడు. ఏమంటాడు చూడండి, మొట్టమొదటి మాటలో మీ పైన చదవండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుతామో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను. ప్రాణము, దేహము, ఈ రెండింటిని గురించి అక్కడ మాట్లాడతాడండి. దేహము, ప్రాణము, లేకపోతే ఆత్మ అనే విషయాలు కూడా మనము గుర్తు చేసుకోవచ్చు. వాటిని గురించి ఎందుకు చింతపడుతున్నారు? మీ పరలోకపు తండ్రికి తెలుసు, అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ 33వ వచనం మనం చూస్తే ఆయన అంటాడు అక్కడ, మరొకసారి చదవండి ఆ మాట. ఆ మాటలోనే మనకు కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుస్తాయి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. ఈ మాటను బట్టి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న వారిని బలపరుస్తూ, లోక సంబంధంగా స్థిరపరుస్తూ 2 విషయాలు చెప్పుకొని వచ్చాడు. ఏమని? మీరు మొదట, ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. నీతి అనగా యేసుక్రీస్తు ప్రభు, సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభు, ఆయనను
వెతకండి, ఆయన గురించి బాగా తెలుసుకోండి. ఇదే మాట ఖురాన్ గ్రంథం సూరా 3 మరి అధ్యాయములో రాయబడినది కనుక అదే మాట ఇక్కడ కూడా దేవుడు రాసి ఉంచాడు. కనుక మొదట ఆయన నీతిని అండర్లైన్ చేసుకోండి, ఆయనను వెతకండి మొదటిది. రెండవది ప్రాముఖ్యమైనది ఆయన రాజ్యమును వెతకుడి. ఈరోజు ఇందాక చెప్పబడిన మాటలో భూసంబంధమైన వాటి యందే ప్రాణమున్నంత వరకు నేను ఆలోచన చేస్తే ప్రాణము విడిచిన తరువాత నిత్య రాజ్యమందే అందులో నేను దరిద్రుడినవుతాను. కనుక ప్రాణముతో ఉన్నను దేహముతో ఉన్నను ప్రాణము విడిచినను దేహము విడిచినను నేను సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో ఉండాలని ఆశపడుతున్నాననే మాట. కనుక పరలోకం లేకపోతే ఏమంటాడు అక్కడ, నా నీతిని నా రాజ్యము అన్నాడు. ఈ రాజ్యం అంటే ఏంటి? దేని గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు? తన నీతిని తన రాజ్యం. తన రాజ్యం అనగా పరలోక రాజ్యం, తన రాజ్యం. మొట్టమొదటిగా ఆయన నీతిని ఎవరైతే చెప్తున్నారో ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతకండి. ఇందులో చాలా ఆత్మీయమైనటువంటి సత్యం దాగి ఉంది. మొదట ఆయనను ఆయన రాజ్యమును వెతకండి, ఇది ప్రాముఖ్యమైనది. ఆయన రాజ్యం, ఆయన రాజ్యం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన రాజ్యం ఏంటి చెప్పండి? ఆయన రాజ్యము పరలోకం కదండి. పరలోకాన్ని గురించి ఆలోచించండి. ఈ లోకంలో 60, 70, 80 సంవత్సరాలు, నేను దాకా చెప్పాను కదా, నీ యవ్వనం పోతుంది, నీ వయసు అయిపోతుంది. నేను కొన్నిసార్లు కొంతమంది సంతోషంగా నా బర్త్డేను లేకపోతే వారి బర్త్డేని చేసుకుంటున్నప్పుడు వారు సంతోషపడుతుంటారు, కానీ నిజమైన విశ్వాసి ఆలోచన చేస్తుంటే నా బర్త్డే కూడా దగ్గరలో ఉంది, నాది నవంబర్. ఆ బర్త్డే వస్తుందంటే పిల్లలు కానీ మా మిస్సెస్ కానీ నీ బర్త్డే వస్తుందంటే నా బర్త్డే వస్తుంది, కానీ నేను డెత్ డేకి దగ్గర అవుతా ఉన్నా భయం. ఒక పక్క సంతోషం, వాస్తవికంగా ఆ పుట్టుక దినాన్ని కొనియాడడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడం. అయితే అట్ ద సేమ్ టైం అదే సమయంలో నేను మరణానికి దగ్గర అవుతా ఉన్నాను. ఒక్కొక్క రోజు దగ్గరై వెళ్ళిపోతూ ఉన్నా. పిల్లల్ని చూస్తే సంతోషం, వాళ్ళకి చాలా లైఫ్ ఉంది, కానీ మాకు లైఫ్ తక్కువ. అందుకే మా అబ్బాయితో మాట్లాడుతూ ఈ లోకంలో మనుషులు ఎంతకాలం బ్రతికారు, మన సరౌండింగ్లో మన బంధుమిత్రులను చూసుకుంటే బహుశా అంటే 70 సంవత్సరాలు, అంతకు మించి అంటే 80 సంవత్సరాలు, అంటే దాదాపు 60కి వస్తే ఇంకొక 10-15 సంవత్సరాలు. ఆ 70-80 అంటే ఈ రోజుల్లో కష్టం. మరి అనుకోకుండా ఈరోజు ప్రత్యేకంగా దేవుని మందిరానికి వచ్చింది దేవకుమార్ గారి వారి అమ్మగారు. షీ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్, చాలా గొప్ప జీవితాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమె వయసు దాదాపు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు అమ్మాయి? 80 90. ఒకసారి చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. ఇది వండర్ఫుల్, ఇది చాలా గొప్ప విశేషం, నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అంత వయసు ముని మనవళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసేసింది. అది ఎంత ప్రివిలేజ్, ఎంత గొప్ప విషయం. కనుక ఈరోజు ఆ మధ్యలో ఉంది. అయితే ఆమెను బట్టి అందరూ అంతకాలం బ్రతుకుతారనే దానికి గ్యారంటీ లేదండి. దేవుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్ అది మంచిది. అయితే అంత వయసు వరకు మనం బ్రతకం, కొంతకాలమే మన జీవితం. నా బంధుమిత్రుల నా సరౌండింగ్లో నేను చూసినప్పుడు మా బంధుమిత్రులు 70, 72, ఆ తర్వాత కనపడల, ఆ తర్వాత నుంచి లేరు. అంటే అర్థం ఏంటి? మనకు ఆయుష్ తగ్గిపోతుంది. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ మాట చూస్తే మనిషి ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు. అది వాక్యం సత్యం, అది మనం నమ్మాలి, అది మనం విశ్వసించాలి. ఏదేమైనా మనిషి మరణానికి దగ్గరవుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకం అనేది ఒకటి ఉంది. చాలామంది క్రైస్తవులు కూడా పరలోకం ఉంది అంటున్నారు కదా, ఇది నిజమా, సత్యమా? అసలు పరలోకం ఉందా? అక్కడ ఏముంటుంది? అక్కడ ఎలా ఉంటుంది? ఇది నిజమా కాదా? ఎవరు చూసొచ్చారు? ఎవరు చెప్పారు ఈ మాట? ఎలా నమ్మాలి ఈ మాట అన్న సందేహాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. అది నిజం, సత్యం. అయితే ఈ సత్యాలు కూడా విశ్వాసి దేవుని బిడ్డలు ఇది తెలుసుకోవాలి. దే హ్యావ్ టు నో. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయాలలో లోక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, దైవ సంబంధమైన విషయం కూడా తెలుసుకొని ఉండాలి. అందుకే మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకు అని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు గారు ఒక మాట అంటాడు, నాకు సర్వాధికారం ఉంది నేను విడిపించడానికి. వాళ్ళు చెప్పే మాటలు నాకు కూడా నమ్మశక్యంగా లేవు, కనుక నేను ఒక ప్రశ్న వాళ్ళు అడిగిన దానికి సమాధానంగా నేను అడుగుతాను చెప్పు అన్నప్పుడు, అడగమన్నప్పుడు నువ్వు నిజంగా రాజువా, నువ్వు రాజువా
అన్నప్పుడు సంకోచించకుండా, ఆలస్యం కూడా చేయకుండా ఎస్ ఐ ఆమ్ కింగ్ అన్నాడు. ఎస్ నేను రాజునే అన్నాడు. ఇంకేం ఆలోచించాల. ఆశ్చర్యమైంది పిలాతుకి. మేమే అధికారులము, రోమా సామ్రాజ్యం మా అధికారులు ఉన్నారు, కానీ నువ్వు రాజు అంటున్నావే అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అంటాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యము వేరు. నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. మీరు అనుకున్న రీతిగా నా రాజ్యం కాదు. నా రాజ్యము పరలోకం. నా రాజ్యము వేరే. భూరాజులందరూ నా మహిమ పీఠము దగ్గర నిలబడి నన్ను చూసే రోజు ఒకటి వస్తుంది అనే మాట ఆయన చెబుతూ, నా రాజ్యము పరలోక రాజ్యము అంటాడు. నేను పరలోకముల నుంచి మానవ రక్షణార్థమై ఈ లోకానికి వచ్చిన దేవుడిని అన్నాడు. కనుక దేవుడే చెప్తున్నాడు పరలోకం ఉంది అని మనం ఎలా నమ్మాలి? పరలోకం ఉందా లేదా అన్న సందేహంలో ఉన్న మనకు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే పరలోకం ఉంది, దాన్ని సందేహించకండి. పరలోకం ఉంది అనడానికి దేవుడు చెప్పాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. కనుకనే ఇక్కడ మత్తయి సువార్తలో మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి. ఇది ప్రాముఖ్యమైనది. మనిషి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనవి ఉంటాయి, ప్రాముఖ్యము కానివి ఉంటాయి. అయితే దేవుడు ఆ సూటిగా ఆ మాటలో ప్రాముఖ్యమైనది మీ ప్రాణమును గురించి, మీ దేహమును గురించి ఆలోచించండి. దేహము కంటే ప్రాణము గొప్పది అనే మాట అక్కడ చెప్తూ, ఆ ప్రాణము నిత్య రాజ్యములో సమాధానంగా ఉండాలంటే ఆ నిత్య రాజ్యమును గురించినటువంటి తృష్ణ, ఆలోచన, జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి అని అంటాడు. కనుక ఆ నిత్య రాజ్యం అనగా పరలోక రాజ్యమే దేవుని యొక్క రాజ్యం, లేకపోతే దేవుడు నివసించే స్థలం. కనుక పరలోకం ఉందా అన్న వారికి బైబిల్ చెప్తున్న సత్యం, పరలోకం ఉంది, నరకం కూడా ఉంది. దాని గురించి తర్వాత మనం ధ్యానం చేస్తాం. పరలోకం ఉంది. అది ఎవరి కోసం అంటే దేవుని నమ్మిన బిడ్డల కొరకు దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక బైబిల్ చెప్తుంది పరలోకం ఉందని, యేసు చెప్తున్నాడు పరలోకం ఉందని. యేసు ఈ పరలోకాన్ని గురించి తన సేవా పరిచర్యలో 4 సువార్తలు ఆయన చెప్తాడు. పరలోకం ఇలా ఉంటుంది, పరలోకం ఇలా ఉంటుంది. పరలోకాన్ని గురించి అనేకమైన ఉదాహరణలు ఆయన తీసుకొచ్చి అది శాశ్వతం, అది నిజం, అది సత్యం, అగ్ని ఆరని, పురుగు చావని నరకము నుండి శాంతికరమైన నా స్థానములో మీరు ఉండే ఆ స్థానమే పరలోక రాజ్యం. దీని గురించి అనేక విషయాలు చెప్తాడు. మీరు యాత్రికులు, పరదేశులై ఉన్నారు అంటాడు. కనుక మన రాజ్యం ఇది కాదు, నిత్య రాజ్యము పరలోకం అని అనేక సార్లు చెబుతూ బైబిల్ గ్రంథాల్లో మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక భూలోకములో ఉన్నంత వరకు భూ సంబంధమైన విషయాలు ఎందే మనం మనసు పెడితే మనలాంటి దరిద్రుడు మరొకడు లేడు. మరి మనం దరిద్రులమా, మనం పనికిమాలిన మనం అంటే నిజంగా భూ సంబంధమైన విషయాలు ఎందే, భూ సంబంధమైన కార్యాలందే ఆలోచన పెట్టుకునేవాడు అలాంటి వాడే. అయితే దైవ సంబంధమైన విషయంలో అంటే పరలోక రాజ్యపు విషయంలో ఆలోచన కలిగిన వాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం మరి చివరి అధ్యాయం 22వ వచనం చివరిగా అంటాది, చదవనవసరం లేదు, అక్కడ అంటాడు, ఎవరు ఈ మాటలు విని పరలోకముందని విశ్వసిస్తాడో వాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథం చివరి మాటలో వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని మాట్లాడుతున్న నీవు, దేవుని మార్గంలో నడుస్తున్న నీవు నిత్య రాజ్యములో కూడా ధన్యుడుగా, ధన్యురాలుగా ఉండాలంటే ఈరోజే బ్రతికున్నప్పుడే నిత్య రాజ్యమును గురించినటువంటి అవగాహన, నిత్య రాజ్యములో ప్రవేశించాలన్న కోరిక, ఆశ మనం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు ఈ కొద్ది సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకున్న అసలు నిత్య రాజ్యం ఉంది అని మనం ఎలా నమ్మాలి? బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి, ఉదాహరణలు ఇచ్చాడు కాబట్టి. మరి అంత మాత్రం కాకుండా 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాక్షాత్తు పద్మాసు దీపంలో నుండి యోహాను భక్తుని దేవుడు పరవాసిగా ఆకాశ మండలంలోకి తీసుకెళ్ళి తన పరలోకపు రాజ్యపు వైభవాన్ని చూపించాడు. ఒకసారి చెప్పలు కొడదాం, అందరమే దేవుని నామాన్ని మహింపరుద్దాం. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, బైబిల్ ఏది చెప్తే అది సత్యం, అందులో మార్పు ఉండదు. మరి పరిశుద్ధ పాల పొంగు అని బిరుదు ఉంది ఒక సేవకుడికి. ఎవరు చెప్పండి? పరిశుద్ధ గ్రంథపు పాల పొంగు అంటారు ఆయన్ని, బ్రదర్ భక్సింగ్ గారు. దేవుడు చాలామంది ఆయనకి ఇచ్చిన ఒక ఏమంటారు దాన్ని, ఆయనకిచ్చిన ఒక బిరుదు, అది ఆయనకిచ్చిన బిరుదు. కనుక పరిశుద్ధ పాల పొంగు ఆయనకి బిరుదు. అయితే ఆ పరిశుద్ధ పాలు పొంగైన భక్సింగ్ గారు ఒక మాట చెప్తారు. ఒక ఆయన వచ్చి అడిగాడంట, అయ్యా నువ్వు యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడంటే ఎట్లా నమ్ముతావు, నువ్వు నమ్ముతావా అని అడిగాడంట. యోనా గారు సముద్రంలో
చేప కడుపులో 3 రోజులు ఉన్నాడంటే అది ఏమన్నా నమ్మొచ్చా? నువ్వు ఎలా నమ్ముతావు అని అంటే ఆయనతో అన్నాడంట భగత్ సింగ్ గారు ఒక మాట అన్నాడంట. ఒక మాట చెప్తాను వినండి. ఆ తిమింగలమే యోనా కడుపులో 3 రోజులు ఉందన్నా కూడా నేను నమ్ముతా అన్నాడంట. ఏమన్నాడంట? ఆ యోనా కడుపులో తిమింగలం ఉంది అని బైబిల్లో రాసింటే నేను నమ్ముతా. బైబిలు అంత సత్యమైనది. బైబిలు అంత అలా రాయదు బైబిలు, కానీ బైబిల్లో రాసింటే నేను నమ్ముతా. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. అంటే అంత పరిశుద్ధమైన గ్రంథం అది, సాక్షార్థమైన గ్రంథం. ఏ గ్రంథానికి లేని పేరు ఈ గ్రంథానికి ఉంది. అనగా ఇది సాక్ష్యమే, సత్యమే అన్న విషయాన్ని మరి భగత్ సింగ్ గారు చెప్పారంట. కనుక బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పాడు కాబట్టి, లేఖనాలలో మనకు ఉదాహరణలు తెలియచేశాడు కాబట్టి, ఆయన అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి, పరలోకపు దేవదూతలు అనౌన్స్ చేశాయి కాబట్టి, పరలోకము నుంచి యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు భూమిలో వచ్చాడు అని దేవదూతలు చెప్పాయి కాబట్టి పరలోకం ఉంది. అది నిజం, సత్యం. అంత మాత్రం కాకుండా పద్మాసు దీపంలో పరవాసి అయి ఉన్నప్పుడు యోహోన్ని దేవుడు మరి మధ్యాకాశమునకు తీసుకెళ్ళి అక్కడ పరలోకపు వైభవాన్ని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క భయంకరమైనటువంటి సాదృశ్యాలను కన్నులారా చూచి చెప్పినటువంటి విషయాలను బట్టి పరలోకం ఉంది అని మనం విశ్వసించాలి. ఈ విషయాన్ని నేను చదువుతూ బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం మీరు ఎవరైనా చదివితే ఆ ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఆ ప్రకటన గ్రంథములో పరలోకాన్ని గురించి, నిత్య నరకాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు ఆ ప్రకటన గ్రంథంలో మనకు కనపడతాయి. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఈ యొక్క 21వ అధ్యాయం. కనుక 21 పైన కూడా అంటే 20 అధ్యాయము లాస్ట్ కూడా మనం చదివితే 11 వచనాలు పరలోకం ఉంది అని మొదటగా మనం నమ్మాలి. అయితే పరలోకం ఉంది అని చెప్పడానికి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి యోహాను రాసినటువంటి గ్రంథాన్ని ఆధారంగా చూసుకొని, ఆయన చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకొని, ఈ లోకంలో బ్రతుకుతున్న ఓ విశ్వాసి ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడవాలి. లోకపు మట్టికే కాదు, ఈ లోకమైన తర్వాత ఈ 70, 80, 90 సంవత్సరాలు కాదు, యుగ యుగములు ప్రభుతో జీవించే ఒక మంచి జీవితం మనకుందని ప్రతి విశ్వాసి విశ్వాసించాల్సిన వారమై ఉన్నాం. అయితే దాన్ని రూఢిపరచుకోవడానికి, దాన్ని సత్యంగా తెలుసుకోవడానికి యోహోను చేత దేవుడు మనకు రాసి ఇచ్చిన గ్రంథాలను మనం చదవాలి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. మరి ఆ 20, 21, 22 వచనాలు ఎవరైతే ఎంత బాగా చదువుతారో నిజంగా వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. పరలోకం ఎక్కడుంది చెప్పండి? పరలోకం ఎక్కడుంది? పరలోకం ఉంది అని విన్నాం కదా, అది ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? అది పైన ఉంది. ఆ పైన ఎక్కడుందంటే మరి ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అది ఎక్కడుందో చూడండి. భూమండలము, ఆకాశమండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము. చూడండి ఎన్ని మండలాలు ఉన్నాయో. ఆ తర్వాత 7వ మండలమే పరలోకం. బైబిల్లో ఉంది. బైబిలే కాదా, ఋగ్వేదము, సామవేదము, యధుర్వేదాలలో, రుచివేదంలో పరలోకం ఎక్కడుందని మహర్షులు ఆలోచించి చెప్పిన మాట. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అని అంటే మళ్ళీ చదువుతాను చూడండి. భూమండలము, ఆకాశమండలము, చంద్రమండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలం. ఈ మండలాలన్నీ దాటిపోతే అప్పుడు పరలోక మండలం, పరిశుద్ధ మండలం ఒకటి ఉందంట. ఆ పరిశుద్ధ మండలమే పరలోకం. ఆ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు, ప్రధాన దూతలు, మరి సజీవులై క్రీస్తు ప్రభువుని వెంబడించిన వారు అక్కడ ఉంటారని, 33,000 దేవతల చేత ఆరాధించబడుతూ ఉంటాడన్న విషయాలు ప్రకటన గ్రంథంలో మనకు కనపడతాయి. కనుక ఆకాశం లేకపోతే పరలోకం ఎక్కడుందంటే అది పైన ఉంది అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పరలోకం ఉంది అని నమ్మేవారు, లేకపోతే లేదు అని నమ్మేవారు ప్రకటన గ్రంథం చదవండి. ఉంది అని మనం నమ్ముతున్నాం. అయితే ఎక్కడుంది అన్నదానికి ఆధారం చూసుకున్నాం. అయితే ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ప్రతి ప్రశ్నకి, పరలోకాన్ని గురించి అన్వేషించాలన్న ప్రతి వ్యక్తి యొక్క ప్రతి ప్రశ్నకు ఈ ప్రకటన గ్రంథం సమాధానం చెప్తుంది. ప్రకటన గ్రంథం ఆధారం చూపిస్తూ ఉంది. అందుకే ఆయనను దేవుడు
పరలోకానికి తీసుకెళ్ళి ఎన్ని మండలాలు దాటించి ఆ నిత్య మండలములో 7వ మండలమైన ఆ పరలోక రాజ్యపు వైభవాన్ని ఆయనకు చూపించాడు. అలంకరింపబడిన వధువు సంఘాన్ని యోహోను గారికి దేవుడు చూపించాడు. ఓ విశ్వాసి, ఇది నిజం, సత్యం. నేను వెళ్ళి కళ్ళు తెరవగా నేను చూసినటువంటి ఆ మహామండలములో ఆ ప్రభువుని, ఆ లోకపు వైభవాన్ని, ఆ స్థితిగతులను నేను చూసినట్టుగా వివరిస్తున్నా. జ్ఞాపకం చేసుకో, నమ్ము, విశ్వసించు. ఆ ప్రత్యేకమైన పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలి, సిద్ధపడు అన్న విషయాలు యోహోను తన గ్రంథంలో మనకు తెలియచేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, దాని మహిమ చూడండి. ఒక్కసారి మనం చూసుకుంటూ వెళ్దాం. నూతన నిబంధన గ్రంథం 21వ అధ్యాయము, ఆయన చూడండి 21వ వచనం చదవండి. అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం. అంతటా నేను కొత్త ఆకాశం, చక్కగా మైక్ పెద్దగా పెట్టండి అమ్మాయికి. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము, జ్ఞాపకం చేసి, నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడిన పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. నా కళ్ళు తెరవగా నేను ఒక దృశ్యాన్ని చూశాను అంటున్నాడు. అలంకరింపబడిన పెళ్లి కుమారుని వంటి యేసుక్రీస్తు ప్రభువుని పెళ్లి కుమారునిగా కలిగినటువంటి ఆ వధువు సంఘం పరలోకంలో దిగివచ్చుట నేను చూశాను. చూడండి ఎంత మంచి సత్యం ఆయన చెప్తున్నాడు. పరలోకం ఉందా? అది ఎక్కడుంది? ఎలా ఉంటుంది? అన్ని ప్రశ్నలకు 20, 21, 22 వచనాలు సమాధానం ఇస్తాయి. కనుక మొదటిగా నేను పరవాసిని చూసినప్పుడు పరలోకము నుంచి దిగి వచ్చుట నేను చూచితిని. తర్వాత అండి, ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి దేవుడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. మరణమిక లేదు, దుఃఖమిక లేదు, ఏడ్పైనను వేదనైనను ఇక లేదు, ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడు. అందుకే ఆయన చెప్తాడు, అపోస్తలుడైన పౌలు అలా అంటారు, మీరు యేసుక్రీస్తు ప్రభువు సజీవుడని నమ్మక, ఆయన తిరిగి లేస్తాడని మీరు నమ్మక, ఆయన రాజ్యము పరలోకమని మీరు నమ్మక, చివరిగా ఈ భూరాజులందరూ ఆయన మహిమపీఠము దగ్గర హాజరవ్వాలని అనేకసార్లు చెప్పినా మీరు వినక ఆయన సిలువ వేసి చంపారు. అయితే దేవుడు సజీవుడుగా తిరిగి లేచి అందరూ చూస్తుండగా ఆ పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ పరలోక రాజ్యం నుంచి తిరిగి మన కొరకు వస్తాడు అన్న సత్యాన్ని అక్కడ చెప్పుకుంటా బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటా వచ్చాడు. కనుక అది ఎక్కడుంది, అది ఎలా ఉంటుందన్న విషయాలు చెప్పాడు. చూసారా, అలంకరింపబడిన ఆ రాజ్యం, సింహాసనాసీనుడైన ఏ యేసుని సిలువేశామో ఆ రాజే సింహాసనాసీనుడై అక్కడికి రావడం, ఆయన ప్రజలతో మాట్లాడడం, ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమేమి ఉంటాయి, అక్కడ ఎలా ఉందో రాశాడు. అక్కడ ఏమేమి ఉంటాయని రాశాడు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ నక్షత్రాలు ఉండవంట. అక్కడ నక్షత్రాలు లేవు. అక్కడ ఆ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యమో. సూర్యుడు చంద్రుడు అక్కడ ఉండరు. మరి ఏముంటాయి అక్కడ? సూర్య చంద్రాదులను మించిన మహా తేజస్సు కలిగిన మహామహిరాజు యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనుడై ఉంటాడు. ఇది కళ్ళతో యోహాను గారు చూసినటువంటి సత్యం. పరలోకంలో ఏముంటుంది అంటే ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. అక్కడ ఆయన వారు అక్కడ ఉంటారు. వారు ఎలా ఉంటారు అని చెప్పారు అక్కడ అంటే, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు. చూడండి, ఒక్కొక్క మాట చదవండి, అండర్లైన్ చేసుకోండి. వారు ఆయన ప్రజల యందు దేవుడు తానే దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. కానీ ఇక్కడ మనకు బాధలు, ఇబ్బందులు, సమస్యలు అక్కడ ఏమీ ఉండవంట. తర్వాత అండి, మరణం ఇంకా ఉండదు. అక్కడ మరణం లేదు. ఈ లోకంలో మనిషిగా బ్రతికేటప్పుడు ఎప్పుడో కూడా చనిపోవాలి. కానీ నిత్య రాజ్య ప్రవేశంలోకి వెళ్తే అక్కడ మరణం ఉండదు. మన ఆత్మకు మరణం ఉంది, మనమే చెప్పింది కాదు. హైందవులు చెప్పిన మాట కూడా, ఓంకార స్వరూపమైన ఆ ఆత్మకు మరణం లేదు, అది కూడా నరకానికి కానీ మోక్షానికి కానీ వెళ్ళవలసిందే అన్న విషయాన్ని
మరి వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి. అదే మాటని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. మీ దేహమును గురించి, మీ ప్రాణమును గురించి. ప్రాణము దేహము కంటే విలువైనది. ప్రాణము, మరణము పాపము ద్వారా వస్తే నరకంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు దాన్ని తీసివేసి పరలోక రాజ్యాన్ని మనకిచ్చాడు. కనుక పరలోక రాజ్య విషయంలో ఆలోచన కలిగి ఉండండి అని మాట చెప్తూ, అక్కడ మరణం ఇక ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పులు ఉండవు, వేదన ఉండదు. చూడండి, దుఃఖము, ఏడ్పు, వేదన ఇవన్నీ లేనటువంటి ఒక మంచి ప్రదేశమే పరలోక రాజ్యం. కనుక ఆ రాజ్యం గురించి నీవు నేను ఆలోచించాలి. ఆ రాజ్యంలోనికి వెళ్ళే విధంగా మనము ప్రయత్నము చేయాలి. ఇంకా ఆ 21వ అధ్యాయం అంతా చూస్తే అది ఎలా ఉంటుంది, అన్ని ప్రశ్నలే ఆన్సర్. అసలు ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, అన్ని విషయాలు అక్కడ రాయబడింది. ఇంకా దాని వైభవం ఎలాగుంటుంది, దాని వైభవాన్ని గురించి మీరు చదవాలంటే ఇదే. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. చూసారా, దాని వైభవం చూడండి, చదవండి. అది రత్నకాంతము వలె, చదవండి, సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవతలుండిరి. ఇశ్రాయేలీయుల్లో 12 గోత్రముల నామములు. చూడండి, దాని వైభవాన్ని గురించి రాస్తాడు. అక్కడ ఎవరుంటారు, ఏం జరుగుతుంది, ప్రజలకేం జరుగుతుంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ మరణం ఉండదు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యాన్ని గురించి రాయబడిన విషయాలు. దాని వైభవం చూడండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనము బంగారము వేసుకుంటాం కదండి, చెవుల్లో వేసుకుంటాం, మెడల్లో వేసుకుంటాం. బంగారు లేని వాళ్ళు ఉండవు, మ్యాక్సిమం బంగారు వేసుకుంటాం. కానీ దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యం ఉందని విశ్వసించి పరలోక రాజ్య ప్రవేశంలో ఎవడైతే ఉంటాడో, పరలోకంలో అంట ఈ బైబిల్ గ్రంథం చదువుతుంటే వస్తువులు మన పైన వేసుకుంటాం, కానీ బంగారం నీ కాళ్ళ కింద ఉంటుందంట. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. బంగారు వీధులు, పుట్టమి వేయబడిన బంగారు వీధులు, వీధులే గోల్డ్, బంగారు వీధులు అంటే బంగారు మీద నడిచేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. బంగారం పైన వేసుకుంటాం కొనుక్కొని, బంగారు మీద నువ్వు నడిచి వెళ్ళగలిగిన పరిస్థితుల్లో పరలోకం ఉంది అన్న విషయాన్ని యోహాను మనకు తెలియచేస్తాడు. బంగారు వీధులు, ఆ రత్న మణిమాణిక్యాలతో కూడినటువంటి ఆ యొక్క గోడలు, ఒక ముత్యము, పెద్ద ముత్యపు యొక్క ద్వారం. అసలు దాని వర్ణన మహా గొప్పగా ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. కనుక నీకొద్దా ఆ పరలోకం? నువ్వు వెళ్ళవా ఆ పరలోకానికి? మనిషిగా పైన వేసుకోవడానికి కష్టమైతే బంగారు వీధులలో సంచరించే ఆ గొప్ప అనుభవంలోకి నీవు నేను వెళ్ళాలా లేదా? దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? దేవుడు అందుకే అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును నువ్వు వెతుకు, నీకు తెలియదు, యు డోంట్ నో దట్. నువ్వు కానీ ఒకసారి చూసావంటే దాని వైభవాన్ని, అయ్యో ఇంత వైభవాన్ని అనవసరంగా పోగొట్టుకున్నానా? ధనం ఇచ్చేదా, ఐశ్వర్యం ఇచ్చేదా, డబ్బు ఇచ్చేదా? హృదయంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభువు బిడ్డగా నువ్వు బ్రతికితే చాలు, ఈ బంగారు వీధుల్లో నువ్వు నడుస్తావు. ఈ మహాపట్టణమైన ఆ పరలోకంలో నువ్వు జీవిస్తావు. అక్కడ ఒక మహారాజుని చూస్తావు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎలా చంపారో ఆయన మహిమ శరీరాన్ని చూస్తావు. ఆయన బాహ్యమైన మానవ శరీరాన్ని చూసావు, ఆత్మ శరీరాన్ని చూస్తావు, ఆయన స్వరూపాన్ని చూస్తావు. నువ్వు కళ్ళారా చూసే ఒక గొప్ప అనుభూతినిచ్చేటువంటి, అనుభవం ఇచ్చేటువంటి పరలోక రాజ్యం అది. ఆలోచన చేస్తున్నావా? ఈ లోకపు మట్టికే ఆలోచన చేస్తున్నావు. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఎస్, అవన్నీ మీకు ఇస్తా, అవన్నీ నాకు తెలుసు. అయితే దీన్ని పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం లేదు, నువ్వు దరిద్రుడివే. కనుక దీని గురించి ఆలోచించమని దేవుడు తన గ్రంథంలో మనకు తెలియచేస్తాను. సేపటికి భార్య, భర్త, బిడ్డలు, సమస్యలు, అనారోగ్యం, ఇరుకులు, ఇబ్బందులు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ మరణం ఉండదు. అక్కడ కేవలం సమాధానకరమైన జీవితం ఉంది. ప్రతి మనిషికి ఈ అవకాశం ఉందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా, ఆయన స్వరూపము 1000 సూర్యుల తేజస్సును మించిందని బైబిల్ గ్రంథంలో రాయి. సూర్యుని వెలిగే అమోహం. కనుక ఆయన దగ్గర కూడా మనం వెళ్ళలేం. దాన్ని సృష్టించిన ఆ దేవునికి అంతకు మించి వెలుగుందంట. అందుకే అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ సూర్యుడు ఆయనే. సూర్యుని సృష్టించిన సూర్యుడు ఆయనే. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, హైందవ ఋగ్వేదంలో ఒక మాట ఉంది. అదేంటంటే దివ్యతి ఇతిహిత్ దేవః. దివ్యతి ఇతిహిత్ దేవః అంటే దేవుడు అనేవాడు వెలుగై ఉండాలి. దేవుడు అనేవాడు వెలుగై ఉండాలి. వెలుగై ఉన్నవాడే దేవుడు.
అది ఆ యొక్క శ్లోకము యొక్క భావము. ఇదియతి ఇతిహి దేవః, దేవుడనేవాడు వెలుగై ఉండాలి, ఆ వెలుగైన వాడే దేవుడు. చూడండి, లేఖనాలు కాదు, వేదాల సత్యాన్ని కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంత మాత్రం కాదు, యోహాను భక్తుడు అంటాడు, ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ ఈ మనుషులు ఈ లోకము ఆ వెలుగుని వెలుగుగా గుర్తించలేదు, వెలుగు లోకములోనికి వచ్చాననే మాట. ఆయన అంటాడు, దాన్ని అర్థం చేసుకుని నేనే నిజమైన వెలుగును అంటాడు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా అర్థం చేసుకున్న వారు, అర్థం చేసుకోని వారు ఆ మహిమ సింహాసనములో నిజమైన వెలుగుగా ఉన్న క్రీస్తుని చూస్తారు. అక్కడ సూర్యుడు ఉండడు, సూర్యుని మించిన తేజస్సు కలిగిన యేసు క్రీస్తు ప్రభు ఉంటాడు అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే ప్రశ్నలు వేసుకుంటూ ఆన్సర్ చూడండి. మీరు పరలోకాన్ని గురించి ప్రశ్నలు వేసుకోండి, ఆన్సర్ వెతకండి. ఈ యొక్క 20వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ వచనాల్లో పరలోక రాజ్యము గురించి, దాని వైభవమును గురించి, దాని ప్రకారములను గురించి, అందులో ఉన్న సమాధానమును గురించి, అందులో ఉన్నవాడు ధన్యుడు అన్న విషయాల గురించి మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు కనపడతాయి. ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఈ లోకంలో ఈ అవసరతలు తీర్చిపోతే చాలే అని అనుకుంటూ ఉన్నామా? కనుక ఇట్లా మనం ఆలోచన చేస్తూ వెళ్తే ఇంకా అనేకమైన విషయాలు, కోట్ల కొలది దేవదూతలు ఆయనను ఆరాధించే ఒక స్థలం పరలోక రాజ్యం. కనుక ఇది ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. చాలామంది అనుకుంటారు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అది చేయాలి, ఇది చేయాలి, ఇది ఇచ్చాడు అందుకు వస్తున్నానా, ఇది చేయలేదు నేను వెనక్కి వెళ్ళిపోతా, దేవుడు నాకు ఇది చేయలేదు నేను వెనక్కి వెళ్ళిపోతా. ఈ లోకం అశాశ్వతం, కొంతకాలం బ్రతుకుతాం. ఈ కొంతకాలం తర్వాత నిజమైన రాజ్యం, పరలోక రాజ్యం మనకుంది. కనుక మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యం, నన్ను, పరలోక రాజ్యాన్ని వెతకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సమయం అయిపోయింది, చూసుకోలేదు టైము. కనుక మొట్టమొదటిగా ఆయన రాజ్యం వెతకండి. ఆయన రాజ్యం వెతకాలని సంకల్పం ఉన్న ఒకసారి చెప్పలు కొడదాం. దేవుని నామాన్ని మహిమపడదాం. దీని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే నేను చెప్పిన మాటలు కాదు, కానీ ఈ ప్రకటన గ్రంథం మీరు చదవండి. ఆ 2 అధ్యాయాలు మీరు చదవండి, 3 అధ్యాయాలు చదవండి. అందులో చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ సంతోషకరమైన జీవితం ఇవ్వడానికే, ఆ నిత్య సంతోషమైన పరిస్థితుల్ని కలుగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా విశ్వసిస్తున్నావా? విశ్వసించలేదా? ఆ నిత్య రాజ్యంలో నువ్వు వెండి బంగారాలు ఆయన నిన్ను కోరుకోవటంలా, నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వమని కోరుకుంటున్నాడు. కనుక మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు వెతుకు. ఆ వైభవములో, ఆ స్థాయిలో ఉండాలని ఆశపడు. అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని తెలుసుకో. ఆయన యందు రక్షణ పొందు, బాప్తిసం పొందు, ప్రభు బిడ్డగా బ్రతుకు. ఇవన్నీ చేసి ప్రభు బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు చిట్ట చివరి సమయంలో ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోయే అనర్హతలు నీ జీవితంలో ఉంటే, ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆ పరిస్థితుల నుంచి విడుదలై కేవలము లోకము మట్టుకే కాకుండా ప్రాణముతో ఉన్నను, ప్రాణము విడిచినను, దేహములో ఉన్నను, దేహము విడిచినను నేను నిత్య రాజ్య ప్రవేశములో ప్రభుతో బ్రతకాలన్న ఒక గొప్ప నిరీక్షణ కలిగి విశ్వాసులుగా మనం బ్రతికినప్పుడు, మనం మాత్రం కాదు మన బిడ్డలను కూడా ఆ మార్గములో నడిపించే విధంగా మనం బ్రతికిస్తే, బైబిల్ గ్రంథం చూడండి, అదే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మాట చూడండి, అక్కడ రాయబడి ఉన్నది. చదువు మా మాట. ధన్యులనే మాట ఆ యొక్క గ్రంథంలో రాయబడింది. కనుక ఈ మాటలను ఎవరైతే విశ్వసిస్తారో, వాటిని ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు అనే మాట రాయబడింది. కనుక దేవుని మందిరానికి వచ్చిన నీవు ధన్యురాలుగా ఉండాలి, ధన్యుడిగా ఉండాలి. ఈ కేవలం ఈ భూమి వరకే కాదు, నువ్వు ప్రాణము విడిచిన నిత్య రాజ్యంలో నువ్వు దీవెనకరంగా బ్రతకాలి అన్న ఒక మంచి నిర్ణయం తీసుకో. అందుకే యేసు వచ్చాడని గుర్తుపెట్టుకో, యేసుగా నీతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు అర్హత ఉందా లేదో చూసుకో. ఆ వైభవాన్ని చూసుకొని అర్హతలు కూడా అక్కడ రాస్తాడు. ఎవరికి అర్హత అంటే అక్కడ అదే 21-22 వచనంలో అక్కడ ఎవరికి ఉండదు, ఎవరికి ఉంటే అది కూడా రాశాడు. ఎవరు బయట ఉంటారు, ఎవరు లోపలికి వెళ్తారో కూడా రాశారండి. ఆ 2 అధ్యాయాలు. ఎవరు బయటే ఉంటారు, ఎవరికి లోపలికి వెళ్ళే అర్హత లేదో వారు ఎవరు బయట ఉంటారో, ఎవరు లోపలికి వెళతారో ఆ విషయాలు కూడా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నారు. కనుక ప్రశ్న వేసుకో, ఆన్సర్ చూసుకో, సిద్ధపడు, నీ బిడ్డల్ని సిద్ధపరచు, లోకానికి కూడా నువ్వు విషయాన్ని తెలియచేయి. కనుక అట్లు నీవు ఉంటే దేవుడు అన్న మాట ముగిస్తాం.
మొదట నా నీతిని రాజ్యమును నువ్వు వెతుకు. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? తర్వాత చదవండి ఆ మాట చదవకపోతే కంక్లూజన్ ఉండదు. మొట్టమొదట నా నీతిని నా రాజ్యమును నువ్వు వెతుకు. తర్వాత ఏముందంట? అప్పుడు అవన్నీ, ఏవన్నీ ఇందాక పైన చెప్పాడు కదా, లోకపు మట్టుకే నీకు ఉద్యోగం కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీకు అందం కావాలి, నీకు మంచి భర్త కావాలి, నీకు మంచి భార్య కావాలి, మంచి తల్లిదండ్రులు కావాలి, మంచి కుటుంబం కావాలి, డబ్బులు బాగా కావాలి, ఈ లోకంలో నేను హ్యాపీగా బ్రతకాలి, నేను సంతోషంగా ఉండాలని అవన్నీ అనుకుంటున్నావే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని అనుకుంటున్నావే. అవన్నీ ఆటోమేటిక్గా ఇది గాన వెతికితే, దీన్ని వెతికేటప్పుడే నీ ఆత్మలో దేవుడు కార్యం చేసి, ఈ లోకంలో నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి అవన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. అర్థమవుతుందా? ఆ మాటలోని లాజిక్ తెలుసుకోండి, ఆ మాటలోని భావం లేకపోతే లోపల ఉన్న విషయాలు తెలుసుకోండి. అంటే అది చేస్తే, నేను చాలాసార్లు చెప్తాను, 1 షూట్ 2 బర్డ్స్, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒక దెబ్బ కొడితే 2 పిట్టలు. ఎలా చెప్పండి? పరలోకానికి వెతికితే ఆశీర్వాదాలు, ఆటోమేటిక్గా ఈ ఆశీర్వాదాలు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. ఆశీర్వాదం మెయిన్గానే వెతికితే ఇవన్నీ వస్తాయి కదండి. దేవుడు అంతే, ఒకడు మరి ప్రపంచమంతా జయించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అలెగ్జాండర్ అదే ప్రపంచమంతా జయించాలని వచ్చేసాడు, భారతదేశంలో కూడా సగానికి వచ్చేసాడు. ఆ తర్వాత ఒక చిన్న దోమ దొరికింది, ఆయన చనిపోయి అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు పడుకొని అనుకున్నాడంట, ఏదో అనుకున్నాను, ఏమో అసలు తిరిగి నా స్వజనుల దగ్గరికి, నా దేశానికి నేను వెళ్తానా, వాళ్ళతో మాట్లాడతానా, నా బ్రతికేది. ప్రపంచం ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి ఎవరంటే అలెగ్జాండరే, మ్యాక్సిమం జయించేశాడు. అయితే లాస్ట్లో దోమ, అంటే దేవుడు ఎందుకు చెప్పాడు? దోమ కొరికిందంట, రోగం వచ్చింది. అంటే మనిషి నీ ప్రాణము ఎంత అల్పమైందో ఒకసారి తెలుసుకోమని. ఎప్పుడు చస్తావో ఎప్పుడు ఉంటావో నీకు తెలియదు. కనుక ఆ సమయంలో ఆయన రియలైజ్ అయ్యి, ఆయన అన్న మాటలు, బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, వాడు సర్వరాజ్యమును జయించి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అలాగే ఒకడు విశ్వాసిగా జీవితం అంతా బ్రతికి పరలోకాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఈ ప్రయోజనము లేని జీవితం మనకు వద్దు. ప్రయోజనము కలిగిన జీవితాలు మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ముఖ్యంగా దాన్ని వెతికితే ఈ భూలోకంలో మన అవసరతలన్నీ తీర్చబడతాయి. నీకు ఉద్యోగం లేదా, నీకు ఇబ్బందుల్లో ఉన్నావా, నిజంగా పరలోకాన్ని వెతికితే నీవు ఎంత మానసిక ధైర్యాన్ని, శారీరక ధైర్యాన్ని నువ్వు పొందుతావో నీకు తెలియదు. అందుకే ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదవమని ప్రభు పేట నేను కోరుకుంటూ ఉన్నా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదట నా నీతిని నా రాజ్యమును నన్ను వెతకండి, మీకు ఏం అవసరమో మీ తండ్రికి తెలుసు. దాన్ని వెతికితే ఈ 2 వస్తాయి. ఆ రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించును గాక. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారం ఒక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈరోజైతే ఉదాహరణగా దేవుడు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. అది ఉందా? అది ఎక్కడుంది? అది ఎలా ఉంటుంది? దాని వైభవం ఏంటి? దాని స్థితిగతులు ఏంటి? అక్కడ ఏం జరుగుతాయి? అక్కడ ఎలా ఉంటుంది? మరి అది మనకొద్దా? అది కలిగిన వాడే ధన్యుడన్న మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రీతిగా దేవుడు మనలను బలపరిచి ఇంకా అనేకమైన సత్యాలు తెలుసుకొని దేవుని బిడ్డలుగా నిత్య రాజ్యానికి వారసులుగా స్థిరపడడానికి దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రభు బలను మనం కొనసాగిస్తాం. కొన్ని నిమిషాలు అలాగే ప్రార్థనలో ఉండండి. యవనస్తులు, కొంతమంది పిల్లలు సహకరించండి. ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి నా మధ్యకు రావాలని కోరుతున్నాను. ఎక్కువ మంది రండి, త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఉండండి, త్వరగా మీరు కూడా సహకరించండి. మనము అనుకూల సమయానికి ఆరాధనను ముగించుకుందాం.